మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బదిలీ పర్యటనలో అడుగడుగునా పోలీసు భద్రత వైఫల్యం కనిపించిందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఉన్న తెలుగుదేశానికి సంబంధించిన రైతు కూలీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకున్నారు నిన్న. ఎందుకంటే తెలుగుదేశం ఇచ్చిన హామీలు తుంగలో దొక్కింది, మద్దతు ధర లేదు. మీరు ఏ పంట కన్నా తీసుకోండి, ఈ సంవత్సరం మిర్చి, కంది లేదు, పొగాకు, చివరికి ధాన్యం ధరలు కూడా పడిపోయినాయి. అప్పుల పాలయ్యాడు రైతు. మరి అటువంటి సమయంలో పొగాకు రైతు కొరకు పోయి అక్కడ గళం విప్పుతానన్న జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడున్న తెలుగుదేశం రైతులే స్వాగతిస్తుంటే ఈయన వస్తే న్యాయం జరిగిద్ది, ప్రతిపక్షం నిలదీస్తుంది, కనీసం మాట నిలబెట్టుకొని ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు గారు ఇంకొంచెం డబ్బులు ఏమన్నా ఇస్తాడేమని ఆశపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు శాంతియుతంగా పోయారు. ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వాల. ఒక జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవాలు ఈ సంవత్సరం నుంచి ఎక్కడన్నా జరుగుతుందా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ పక్షాన నిలబడుతున్నాడు, మీకు రావాల్సిన న్యాయం కొరకు పోరాటం చేస్తున్నాడు. అయినా ప్రభుత్వం ప్రతి అడుగులో జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక 5గురినో 6గురినో కానిస్టేబుల్స్ని ఇస్తారు. అదేమంటే హెలికాప్టరు ఎక్కడన్నా దిగి దాడి జరిగితే ఆ పైలట్లను బెదిరిస్తారు. తెనాలి పోతే అదే ఘటన, మరో దగ్గర కర్నూలు పోతే ఇంకో ఘటన. నిన్న దర్శిలో ఏం జరిగింది? 40,000 మంది రైతులు స్వచ్ఛందంగా వస్తే తెలుగుదేశం విధ్వంసం చేయాలి, ఫ్రాక్షనిజం మెంటాలిటీతో ఎలాగన్నా గొడవలు సృష్టించాలని ఒక 20-30 మంది తెలుగుదేశానికి పార్టీకి సంబంధించిన మహిళలు అవ్వచ్చు, ఒకళ్ళిద్దరు రైతులు అవ్వచ్చు, దారిలో నిలబెట్టి వాళ్ళ చేత 30,000 మంది మీద రాళ్ళు వేయిస్తారు. ఊహించండి. మళ్ళీ ఆ 30 మందికి 200 మంది పోలీసులు సెక్యూరిటీ. జెడ్ కేటగిరీ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో ఒక 10 మందో 15 మందో సెక్యూరిటీ, 20 మంది ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకేమో 200 మంది సెక్యూరిటీ. రాళ్ళు ఇసురుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర. కానీ నిబద్ధత కలిగిన నాయకుడు కాబట్టి ఎన్ని అవమానాలు చేసినా ప్రజల కొరకు తట్టుకుంటాను, నిలబడతాను, వాళ్ళ కొరకు పోరాటం చేస్తాననే ఒక మంచి ఉద్దేశం ఉన్న నాయకుడు కాబట్టి ఎక్కడా అదుపు దాటనీలేదు ఎవరిని కూడా. ఊహించండి, 30,000 మంది 40,000 మంది దాడి చేస్తే 20 మంది పరిస్థితి ఏమవుతుంది? బహుశా తెలుగుదేశం నాయకులు దాడి జరగాలని కోరుకున్నారు. ఎలా ఉందంటే ఈరోజు తెలుగుదేశం పరిస్థితి, పోతే పోని మా కార్యకర్తలు 2-3 చనిపోయినా పర్లేదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలి, ఆయనకి ఏదో ఒకటి ఆపాదించాలి, ఎక్కడ ఆయన పోయి పోరాటం చేసినా ఒక కాంట్రవర్సీ సృష్టించి కూటమి ఏడాది పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం సిపిఎం కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారార్పణ చేస్తూ ఉన్నారు. జిల్లాలో, అనకాపల్లి జిల్లాలో సంక్షేమం, అభివృద్ధి ఏమేమి చేశారనేటువంటి దాన్ని శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి సిపిఎం పార్టీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనకాపల్లి జిల్లాలో నేటికి అనేక సమస్యలు పరిష్కారం కాలేదు. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించలేదు. అలాగనే కొత్తగా 75% ఉద్యోగాలు ఇస్తాం, పరిశ్రమలు పెట్టి అని చెప్పి అన్నారు. ఆ 70% ఉద్యోగాలు ఎవరికి స్థానికులు ఇవ్వట్లేదు. అందుకే సిపిఎం పార్టీగా మేము అడుగుతూ ఉన్నాం, కొత్తగా ఏడాది పరిపాలనలో ఎన్ని అభివృద్ధి పథకాలు చేపట్టారు, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు, ఎన్ని ఉద్యోగాలు కల్పించారు, శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. నక్కపల్లి ప్రాంతంలో నేటికి కూడా నిర్వాసితులకి నష్టపరిహారం చెల్లించలేదు. మేజర్ లేనంటే వాళ్ళకి ఇంతవరకు ప్యాకేజ్ ఇవ్వలేదు. కొత్తగా ఉపాధి అవకాశాలు అక్కడ ఎవరికి రాలేదు. అలాగనే అక్కడ ఉన్నటువంటి రాజీపేటలో ఫిష్ ల్యాండ్ ఏదైతే ఉందో ఏర్పాటు చేస్తామన్నారు, అది చేయలేదు. కూడిమడకలో జట్టీని ఏర్పాటు చేస్తాం, హార్బర్ని ఏర్పాటు చేస్తామన్నారు, అది ఇంతవరకు అతిగతి లేదు. అన్ని శంకుస్థాపనలు చేసేసి ఏదో అభివృద్ధి చేస్తున్నామని చెప్పి మస్తు మారేడుకాయ చేయడం సరైనది కాదు అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దాంతోపాటు ఈరోజు అనకాపల్లి జిల్లాలో అనేక సమస్యలు ఆబ్దాహాలు ఇచ్చున్నారు. ఆధునికంగా చేస్తాం, షుగర్ ఫ్యాక్టరీలన్నీ, గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ఆధునికంగా చేస్తాం, గుంపాల ఏడుకోప ఈ ఫ్యాక్టరీలన్నీ కూడా తెప్పిస్తామని చెప్పి ఎన్నికలప్పుడు వాగ్దానం చేశారు.
ఇంతవరకు వాటికి అతిగతి లేదు. అలాగనే ఈ అనకాపల్లి జిల్లా ఏదైతే ఉందో అది చెరుకు ఆధారిత పరిశ్రమ, వ్యవసాయ పరిశ్రమ అభివృద్ధి జరుగుతూ ఉంది. ఆ వ్యవసాయ రంగాన్ని చెరుకుని అభివృద్ధి చేయకపోక నాశనం చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అందుకే మేము సీఎం రమేష్ గారు ఒకటి అడుగుతా ఉన్నాం, మీరు ఎంపీ అయిన తర్వాత ఈ అనకాపల్లి జిల్లాలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఎన్ని నిధులు తీసుకొచ్చారు కేంద్రం నుంచి అనేటువంటిది మీరు చెప్పాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి అని చెప్పి మేము కోరుతాము. అలాగే అనకాపల్లి టౌన్లో డంపింగ్ యార్డ్ 40 కోట్లలో ఉంది, దాన్ని మారుస్తామని చెప్పారు, దాన్ని మార్చలేదు. అనకాపల్లి నుంచి నర్సీపట్నం మాడుగుల రోడ్డు చాలా అధ్వానంగా ఉంది, ప్రజలు అస్తలు ఆ ప్రయాణం చేయాలంటేనే చాలా ఇబ్బందులు అవుతున్న పరిస్థితి ఉంది. ఆ అనకాపల్లి రోడ్డుని ఏర్పాటు చేసి తక్షణ కొత్త రోడ్డు అనేటువంటిది వేయాలి, పూర్తి స్థాయిలో కూడా రోడ్డుని నిర్మించాలని చెప్పి మేము సిపిఐ పార్టీ కోరుతాము. అలాగే నర్సీపట్నం ప్రాంతంలో నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలు, దేవరపల్లి ప్రాంతంలో ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే నాన్ షెడ్యూల్ గ్రామాలను టెక్నాలజీ ఏరియాలో చేపిస్తాం, కొత్తగా ఐటీడీఐని ఏర్పాటు చేస్తాం నర్సీపట్నం ప్రాంతం అని చెప్పి హామీ ఇచ్చారు. ఇంతవరకు అసలు ఆ నాన్ షెడ్యూల్ గ్రామాల్లో వదిలేశారు గాలి. మేము సిపిఎం పార్టీగా వెంటనే నర్సీపట్నం ఐటీడీఐ కేంద్రం ఏర్పాటు చేసి ఒక ఏఎస్ఎస్ గారిని ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే మెడికల్ కాలేజ్ ఏదైతే పట్టుకు వచ్చిన పూర్తి చేస్తా ఉన్నారు, మెడికల్ కాలేజ్ నిర్మాణం కూడా ఆగిపోయింది, అందుబాటులో తీసుకురావాలి, మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని చేపట్టాలి, మెడికల్ కాలేజీకి వైద్య సదుపాయాలు వెంటనే ప్రారంభించాలని చెప్పి కూడా మేము సిపిఎం పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగనే ఎన్టీఆర్ ఆసుపత్రి ఉన్న జిల్లా స్థాయి ఎన్టీఆర్ జిల్లా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న సందర్భంగా తిరువూరు పట్టణంలోని మధుర రోడ్డు సెంటర్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, కొలికిపూడి శ్రీనివాస గారి నాయకత్వం, కొలికిపూడి శ్రీనివాస గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. సంవత్సరం క్రితం తిరువూరు ఇచ్చింది తీర్పు, కనిపిస్తుందా మార్పు? చెప్పండి. సంవత్సరం క్రితం తిరువూరు ఇచ్చింది తీర్పు, కనిపిస్తుందా మార్పు? ప్రతిపక్షానికి అవసరం ఓర్పు. నిన్న అప్పుల్లో పెరిగిన కుటుంబాన్ని ఎవరికైనా అప్పచెప్తే వాళ్ళు ఆ కుటుంబాన్ని నడపడానికి ఎన్ని ఇబ్బందులు పడతారో మనందరికీ తెలుసు. మరి అలాంటిది 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పుల భారంతో అధికారాన్ని చేపట్టిన కూటమి ప్రభుత్వం అగాధంలో నుంచి అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని నడిపిస్తూ ఈ 365 రోజుల్లో 365 కన్నా ఎక్కువ మంచి పనులు చేసింది ఈ తిరువూరు పట్టణంలో, తిరువూరు నియోజకవర్గంలో. గుంటలలో తోట పొడుచుకున్నాం, 23 కోట్ల రూపాయలు పెట్టి సిమెంట్ రోడ్లు వేసుకున్నాం. అలాగే అనేక వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు త్వరలో రాబోతున్నాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి మొదలైంది. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి అప్పచెప్తే ఆయన ఇంట్లో కూర్చొని అప్పుడప్పుడు బయటకు వచ్చి ఒక బటన్ నొక్కి అదే అభివృద్ధి అనుకున్నాడు. కానీ బహుశా ఎన్నికల ఫలితాల తర్వాత ఆయనకు కూడా అర్థమై ఉంటుంది ఆయన 5 ఏళ్లలో ఏం చేయలేదని. మరి ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో అన్ని పూర్తి చేసేవాళ్ళు మేము చెప్పడం లేదు. మొదటి రోజే, మొదటి నెలతోనే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. ఈ రోజు మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 67,27,164 మంది బడికి వెళ్లే పిల్లలకి ఒక్కొక్కరికి వాళ్ళ తల్లి అకౌంట్ లో 15,000 రూపాయలు డిపాజిట్ చేసి తల్లికి వందనం. ఈరోజు తల్లికి, ప్రతి తల్లికి, పిల్లల్ని బడికి పంపిస్తున్న ప్రతి తల్లికి వందనం. కాబట్టి ఇక్కడున్న నాయకులంతా మీ వార్డులో, మీ గ్రామాల్లో వెళ్ళి మళ్ళీ ఒకసారి బడికి వెళ్లే పిల్లల్ని వాళ్ళ తల్లుల్ని అడగండి. ఇప్పుడు మనం పెన్షన్ల విషయం ఎలా అయితే శ్రద్ధ చేసుకుంటున్నామో బడి పిల్లల విషయంలో కూడా 67,27,164 మంది పిల్లలకి ఈ రోజు వాళ్ళ తల్లుల అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి. ఒక్కొక్కరికి 15,000 రూపాయలు పడుతున్నాయి. మరి అప్పుల కుప్పగా ఉన్న రాష్ట్రంలో
ఇంత పెద్ద ఎత్తున 8,700 కోట్ల రూపాయల పైగా ఈ రోజు తల్లికి వందనానికి కేటాయించడం అంటే, అలాగే ప్రతి నెల 64 లక్షల ప్రజాపక్ష ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని ప్రజాపక్ష నేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గోండు స్వాతి శంకర్ అన్నారు. స్థానిక విశాఖ కాలనీలో గల టీడీపీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గోండు స్వాతి శంకర్ మాట్లాడుతూ అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తయింది. ప్రజలందరూ ఎంతో ఆనందంతో హర్షోద్గారాలు వ్యక్తం చేస్తున్నారు. అతను ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ 4,000 చేస్తారన్నారు. వచ్చిన నెల రోజుల్లోనే 4,000 చేసి ప్రతి ఒక్కరికి 1వ తేదీన ఇంటికి 6 నెలలకి ఇంటికి అందేలాగా చూస్తున్నారు. మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు సంవత్సరం అయిన ప్రభుత్వంకి తల్లికి వందనం పైన ఎంతమంది పిల్లలుంటే ఆ తల్లులకు అన్ని అకౌంట్లోని 15,000 చొప్పున జమ చేయడం జరుగుతుంది. ఇంకా అభివృద్ధి అంటారా ప్రతి గ్రామానికి రోడ్లు వేయడం జరిగింది. లాస్ట్ 5 years ఎక్కడ రోడ్లు కానీ కాలువలు లేక ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే రోడ్స్ అన్ని చేసి గ్రామాలు అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకా మరి ఇంకెన్నో కార్యక్రమాలు ఈ సంవత్సరం కంప్లీట్ చేసి 100% నెక్స్ట్ ఇయర్కి నెక్స్ట్ బర్త్డే చేసుకునేసరికి 100% ఫినిష్ చేసి మళ్ళీ బర్త్డే చేసుకుంటామని మీ అందరి పరంగా తెలుసు. మనకి మోడీ గారి సహాయం, పవన్ కళ్యాణ్ గారి సహాయంతో ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలుస్తూ నారా చంద్రబాబు నాయుడు గారికి 4వసారి ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గెలిపించుకొని ఈరోజు కరెక్ట్గా సంవత్సరం ఏడాది పూర్తవుతున్న శుభ సందర్భంగా శ్రీకాకుళం గొండు శంకర్ గారు ఎమ్మెల్యే గారు పార్టీ ఆఫీసులో ఈరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది. దానికి నేను పాల్గొనడం జరిగింది. అయితే ఏదైతే గత పాలకులు గత ముఖ్యమంత్రులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన ఇస్తిరిలాగా తయారు చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ యావత్ మంది ఒక తాటిపైకి వచ్చి 2024లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ బాగుపడతారని ఒక నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని భారీ మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. దాని తర్వాత ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని వీళ్ళంతా చేసిన తప్పుదావల వల్ల, అంటే గత ప్రభుత్వంలో చేసిన తప్పుదావలన్నీ మేము మళ్ళీ దాన్ని ఒక గాడిపైకి తీసుకురావడానికి ఈరోజు దగ్గర 70% వరకు మేము రోడ్లు కానీ మేము ఏదైతే సూపర్ సిక్స్ లో భాగంగా మేము ప్రజలకు ఇచ్చిన హామీల్లో 70% వరకు మేము నెరవేర్చాము. దానిలో భాగంగా ఏదైతే పెన్షన్ 3,000 నుంచి 4,000 వరకు చేస్తామన్నాము, వచ్చిన నెల రోజుల్లోనే దాన్ని మేము చేసుకున్నాము. అలాగైతే ఏదైతే గ్యాస్ సిలిండర్లు మహిళలకి ఏదైతే ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అనుకున్నామో 3 గ్యాస్ సిలిండర్లు ఎక్కించాము. ఈ రోజు నుంచే తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 చొప్పున ఈ రోజు నుంచి వాళ్ళ ఖాతాల్లోకి జమ చేస్తాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే కొత్త రేషన్ కార్డులు ఉన్నాయో, ఏదైతే కొత్త పెన్షన్లు ఉన్నాయో, ఏదైతే గ్రామాల్లో పాడుపడిపోయిన రోడ్లను గుంతలతో సహా రోడ్లన్నీ మేము బాగు చేసుకోవడం జరిగింది. ప్రజలకి మంచి పాలన ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం అహ్మదాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం నాడు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదం నుంచి బయటపడిన రమేష్ సైతం కలిశారు. ఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాద ఘటనపై ప్రధాన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. अस्पताल पहुंचे। अहमदाबाद का ये वो सिविल अस्पताल है जहां घायल उपचाररत हैं और सुधाकर हमारे साथ लगातार बने हुए हैं। सुधाकर, हमने देखा कि प्रधानमंत्री नरेंद्र मोदी अहमदाबाद पहुंचकर पहले उन्होंने दुर्घटना स्थल का जायजा लिया और उसके बाद प्रधानमंत्री सिविल अस्पताल पहुंचे हैं।
घायलों से मुलाकात कर रहे हैं, उनके हालचाल जान रहे हैं, उनके स्वास्थ्य के बारे में जानकारी ले रहे हैं। हाँ बिल्कुल, देखिए हम तस्वीरों में देख सकते हैं कि किस तरह से बहुत करीब जाकर पीएम मोदी एक एक घायल से वो कुशल क्षेम पूछ रहे हैं, जिनकी जान बची है, जिनको इलाज चल रहा है, उनके कंधे थपथपा कर एक तरह से भरोसा दिलाया है पीएम मोदी ने कि एक तरह से उनका कुशल क्षेम पीएम मोदी ने और डिटेल अकाउंट उनकी तरफ से भी जाना कि जब वो घटनाक्रम हुआ तो वो उस वक्त कहाँ मौजूद थे, किस तरह से बाहर निकले, किस तरह से वो रेस्क्यू हो पाए और अस्पताल में उनको किस तरह का इलाज मिल रहा है। तो उसका एक तरह से फर्स्ट हैंड अकाउंट पीएम मोदी लेने की कोशिश कर रहे हैं। हमने तस्वीरों में ये भी देखा कि उन्होंने विश्वास रमेश जो एक लोन सर्वाइवर है इस पूरे घटनाक्रम के, और आप कह सकते हैं कि लोन आई विटनेस है, जिन्होंने बिल्कुल करीब से जब विमान ने टेक ऑफ किया और उसके बाद चंद सेकंड के भीतर जब वो हादसा हुआ, निश्चित तौर पर उन्होंने अब पीएम मोदी को जरूर उनके साथ जो चमत्कार हुआ है उसके बारे में जानकारी दी होगी और पीएम उनके साथ एक इंटेंस इंटरेक्शन करते हुए इन तस्वीरों में आपको देख सकते हैं कि पूरी एक सर्वाइवर अकाउंट वो लेते हुए कि किस तरह से घटनाक्रम हुआ, क्या कुछ संभावना थी क्या उसमें, किस तरह से वो बच पाए, किस तरह से वो अस्पताल तक आ पाए और पूरा उनका कुशल क्षेम जानने की कोशिश। और एक एक पेशेंट हमने देखा कि कई दर्जनों पेशेंट से पीएम मोदी ने इंटरेक्शन किया, हालचाल जाना, उनके इलाज के बारे में डॉक्टर से जानकारी उन्होंने हासिल की। निश्चित तौर पर सूत्र ये बता रहे हैं कि जो एक या दो लोग अगर उनको छोड़ दिया जाए जो सीरियस कंडीशंस में, तो ज्यादातर लोग खतरे से बाहर हैं और जल्द ही उनको अस्पताल से कुछ दिनों के भीतर उनको छुट्टी भी मिल सकती है। हम देख सकते हैं कि कई लोग गंभीर रूप से हालांकि घायल भी नजर आ रहे हैं, गले में उनके वो एक तरह से सपोर्ट देने वाला सिस्टम लगा हुआ है, कई लोगों को हाथ पैर में चोटें आई हैं, कई लोगों को बर्न इंजरी भी हुई है। तो डॉक्टर से भी पीएम मोदी ने एक डिटेल जानकारी ली है। बिल्कुल सुधाकर, हम देख रहे हैं कि डॉक्टर्स भी प्रधानमंत्री को ब्रीफ करते हुए नजर आ रहे हैं और साथ ही साथ जिस संवेदनशीलता की अभी हम बात कर रहे थे तो ये दृश्य भी साफ तौर पर दिखा रहे हैं कि प्रधानमंत्री उन घायलों से बातचीत कर रहे हैं, उनका कुशलक्षेम जान रहे हैं और उनसे घायलों से बातचीत कर रहे हैं। ये कहीं ना कहीं संवेदनशीलता के साथ साथ एक विश्वास भी जताता है परिजनों के बीच में, जो इस दुख की घड़ी में कहीं ना कहीं प्रभावित हुए हैं। बिल्कुल, हम यही बात कर रहे थे लगातार कि ये आज ये मौका है पूरे देश की तरफ से संवेदनाएं जताने का, पूरे देश की तरफ से खासतौर से अगर इन घायलों की ఆంధ్ర రాష్ట్ర కూటమి సుపరిపాలనకు ఏడాది పూర్తి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర పాలన. అదే స్ఫూర్తితో విశాఖ నగర అభివృద్ధి నగర మేయర్ పీలా శ్రీనివాసరావు ఉమ్మడి పార్టీ బీజేపీ జనసేన తెలుగుదేశం ఐక్యతతో ప్రజలు నమ్మి ఓటేస్తే సంవత్సరంలో కూడా మేము ఇచ్చిన దాంట్లో 90% పూర్తి చేసింది ఏకైక పార్టీ మా ఉమ్మడిగా ఉన్న పార్టీ. ఎందుకంటున్నంటే ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, ప్రజలు కలుస్తున్నాం, ప్రజల సమస్యలు తీసుకుంటున్నాం, ఇమ్మీడియట్గా క్లియర్ చేస్తున్నది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ప్రతిది కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజల ముందుకు వెళ్ళమని నాయకులు కూడా ఇప్పటికి ఆదేశించడం, మేము కూడా నేను మేయర్ అయ్యాక కూడా ప్రతి వార్డు విజిట్కి వెళ్ళి చేస్తున్నది. ఎందుకంటే చెప్తున్నాను, ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం, నేను ఈ నాయకులు చెప్తున్నారు, ఈ కేసుల గురించి మాట్లాడడం, కేసుల గురించి చెప్పడం జగన్ గారు తప్ప, జగన్ గారు చేసేది ఎప్పుడైనా అభివృద్ధి ఆయన 5 సంవత్సరాల్లో చెప్పాడా? నేను ఛాలెంజ్ చేస్తున్నాను. అభివృద్ధి చెప్పే నాయకుడి తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు. అభివృద్ధి చేస్తున్నది ఒప్పుకుంటుంది ప్రజలు. దానికి లేకుండా సత్యబాబు ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలదు, ఏం చేస్తాడో తెలదు, ఏం పని చేస్తున్నారో తెలదు. మమ్మల్ని విమర్శించే శక్తి మీకు లేదు.
5 సంవత్సరాల పెన్షనే పూర్తి ఇవ్వలేన మీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన 4,000 ఇచ్చిన మా పార్టీకి అంచనాలు వేస్తున్న మీ నాయకులకి సిగ్గుందా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే అన్నా క్యాంటీన్లు మూస్తే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం, పెన్షన్లు ఇస్తున్నాం, ఈవేళ వికలాంగులకు పెన్షన్లు ఇస్తున్నాం, ఏ తల్లికి వందనం కూడా రిలీజ్ చేస్తున్నాం, బస్సులు కూడా 2 నెలల్లో చేస్తున్నాం, మీరు ఏదైతే సిలిండర్లు కూడా మేము ఇస్తున్నాం, దీపం పథకం, ఏది మా ప్రభుత్వం ఇచ్చిన మాటల్లో మీరు మొత్తం ఈ రాష్ట్రాన్ని మొత్తం ఫైనాన్స్ గా ఇబ్బంది పెట్టినప్పటికీ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఆదుకోవాలని మోడీ గారి నాయకత్వంలో ఈవేళ రాష్ట్రానికి అభివృద్ధిని నడిపిస్తున్న మా నాయకుడు. ఏ నెలైనా మీరు పెన్షన్లు ఇస్తాడు తాకట్టెట్టుకుంటా మీరు పెన్షన్లు ఇచ్చారా? ప్రూఫులతో మేము చూపిస్తాం. విశాఖపట్నం ఆస్తులు కూడా తాకట్టేటారు మా నాయకులు. ముఖ్యమంత్రిగా అయ్యాక ఎన్డీఏ ప్రభుత్వంలో ఈరోజు పెన్షన్లు అన్ని రిలీజ్ చేస్తున్నంటే ఆలోచన ఉండాలి. మీ కుంభకోణాలు వస్తున్నాయి, కోట్లు మీరు చేస్తున్న కుంభకోణాలన్నీ రికార్డెడ్ గా లోకేష్ బాబు రెడ్ బుక్ అన్నారు. రెడ్ బుక్ కాదు, ప్రజాపాలన బుక్. ఆ బుక్ ద్వారా